నా మిత్రులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ధర్మసింధు, నిర్ణీయత సింధు, భాగవత పురాణాల ఆధారంగా రంగుల పండుగ హోలీ రానే వచ్చింది. అయితే హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవటం మాత్రమేనా? దీని వెనుక ఉన్న కామదహనం ప్రాముఖ్యత ఏమిటి? అగ్నిలో కాముడిని ఎందుకు దహిస్తారు? అసలు శాస్త్రాలు, పురాణాలు ఈ పండుగ గురించి ఏం చెబుతున్నాయి? ఈరోజు వీడియోలో మనం హోలీ పండుగ వెనుక ఉన్న దైవ రహస్యాలను క్లుప్తంగా తెలుసుకుందాం. పురాణ గాథ. భక్త ప్రహ్లాదుడు హోలిక. హోలీ పుట్టుక వెనుక అత్యంత ప్రాచుర్యం పొందిన కథ ఈ భక్త ప్రహ్లాదుడిది. హిరణ్యకశిపుడి తన కొడుకు ప్రహ్లాదుడిని చంపడానికి చూసినప్పుడు అగ్నిలో కాలదు అనే వరం ఉన్న తన చెల్లెలు హోలిక సహాయం కోరుతాడు. ఈ భక్త ప్రహ్లాదుడి ఒడిలో పెట్టుకొని హోలిక చితిపై కూర్చుంటుంది. కానీ విష్ణు మాయ వల్ల రాక్షసి అయిన హోలిక కాలి బూడిదవుతుంది. ఈ పరమ భక్తుడైన ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడతాడు. అందుకే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ హోలీ దహనం నిర్వహిస్తారు. పురాణ గాథ. కామదహనం. శివుడు, మన్మధుడు. దక్షిణ భారతదేశంలో ఈ పండుగను కామదహనం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం తారకాసుడిని సంహరించే కుమారస్వామి జననం కోసం శివుడు ధ్యానాన్ని భంగం చేయమని దేవతలందరూ మన్మధుడిని కోరుతారు. మన్మధుడు, అదే కాముడు, శివుడిపై పూల బాణం వేయగా ఆగ్రహించిన ఆ ముక్కొంటి తన మూడో కన్ను తెరిచి కాముడిని భస్మం చేస్తాడు. ఈ ఘట్టం పాల్గొన పౌర్ణమి నాడే జరిగినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. మనలోని కామ, క్రోధ, లోభ, మోహాలను దహనం చేసి మనస్సును పవిత్రం చేసుకోవాలనేది ఇందులోని అంతరార్థం. శాస్త్రీయ మరియు సామాజిక ప్రాముఖ్యత. శాస్త్రీయంగా చూస్తే హోలీ శీతాకాలం ముగిసి వసంత ఋతువు వచ్చే సంధికాలం. ఈ సమయంలో వచ్చే బ్యాక్టీరియాను చంపడానికి కామదహన మంటలు, అందులో వేసే వేప ఆకులు, పిడకల పొగ ఎంతో మేలు చేస్తాయి. ఇక రంగులు చల్లుకోవడం వెనుక ఉన్న రహస్యం. సమాజంలో ఉన్న హెచ్చు తగ్గులను మరిచి అందరూ ఒకటే అనే ఐక్యమత్యాన్ని చాటడం. ప్రకృతితో పూచే మొదలు పూల రంగులు శరీరానికి, ఆరోగ్యానికి కూడా ఇస్తాయి. ముఖ్యమైన ముగింపు మాటలు. కాబట్టి ఈ హోలిక కేవలం రంగుతోనే కాదు, మీలోని చెడు ఆలోచనలను కూడా దహనం చేసి జీవితాన్ని సరికొత్త రంగులతో నింపుకోండి. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోలీ శుభాకాంక్షలు. ధన్యవాదములు.